హాయ్ అండి. ఇక్కడ నేను పెసరపప్పుతో పప్పు చేస్తున్నాను. టమాటా వేసి చాలా కమ్మగా ఉంటదనమాట. ఇదిగోండి ఒక కప్పు పెసరపప్పు తీసుకొని చూసారు కదండీ! ఈ విధంగా ఫ్రై చేసుకోవాలనమాట. ఇదిగోండి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మాడకూడదనమాట. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసి ఒక కప్పుకి 3 కప్పులు వాటర్ వేసానండి. అలాగే 2 చిన్న చిన్న టమాటాలు 2 సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొంచెం చింతపండు అండి. అలాగే ఒక చిన్న ఉల్లిపాయ చూసారు కదా, అలాగే కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా మనం దీంట్లో వేసేసుకుందాం. దానికంటే ముందు కొంచెం కారము, పసుపు వేసేసానండి. అలాగే ఇవన్నీ కూడా ఇప్పుడు చూపించినవన్నీ కూడా వేసేసి 3 విజిల్స్ 4 విజిల్స్ వచ్చేదాకా మనం ఉడికించుకుందాం. చూసారు కదండి, ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో సరిపోను సాల్ట్ వేసేసుకొని ఇదిగోండి ఇట్లా మెదిపేసుకుందాం. చూసారు కదా, ఇలా మెదిపేసుకున్న తర్వాత తాలింపు నేతితో తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. తాలింపు దినుసులు, వెల్లుల్లి రబ్బలు, అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకండి. చూసారు కదండి, ఈ విధంగా తాలింపు పెట్టేసుకున్నానండి. దీని కాంబినేషన్గా చామదుంపలు ఫ్రై చేశాను, అది కూడా అప్లోడ్ చేశానండి. మీరు ఒకసారి చూడండి.